వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. విజయవాడలోని రైల్వే ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్లో పార్లమెంట్ సభ్యులతో రైల్వే మేనేజర్ శ్రీ అరుణ్ కుమార్ జైన్ సమక్షంలో రైల్వే అధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు పలు సమస్యలపై మాట్లాడటం జరిగింది. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఒంగోలు దొనకొండ నూతన రైలు మార్గం, కంభం పోరుమామిళ్ళ నూతన రైలు మార్గం, నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైను నిర్మాణం సత్వర పూర్తితో పాటు పొదిలి మరియు మర్రిపూడి స్టేషన్లను సదరు 2 పట్టణాలకు దూరంగా కాకుండా దగ్గరగా స్టేషన్ నిర్మాణం, అన్ని రైల్వే స్టేషన్లు అభివృద్ధి పనులు, 5 రైల్ ఓవర్ బ్రిడ్జిలు, 3 లిమిటెడ్ సబ్ వేలు నిర్మాణం, ముఖ్యంగా ఒంగోలు స్టేషన్ అగ్రహారం గేటు ఎల్సీ నంబర్ 207 వద్ద లిమిటెడ్ సబ్ వే సత్వర నిర్మాణంతో పాటు ఒంగోలు రైల్వే స్థలంలో ఇండ్లు నిర్మించుకున్న గుడిసెవాసుల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరడం జరిగింది. అలాగే ఒంగోలులో కేరళ ఎక్స్ప్రెస్, అయోధ్య రామేశ్వరం స్పెషల్ ట్రైన్తో పాటు టంగుటూరు, సింగరాయకొండ, దొనకొండ, కురిచేడు స్టేషన్లు పలు రైళ్లు నిలపాలని కోరడం జరిగింది. సేతు బంధన్, గతి శక్తి ప్రాజెక్టులలో నిర్మిస్తున్న పలు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిలు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. పై సమస్యలపై మాట్లాడిన ఎంపీ మాగుంట ప్రశ్నలకు రైల్వే జనరల్ మేనేజర్, విజయవాడ జనరల్ మేనేజర్ సానుకూలంగా స్పందించి అన్ని పనులు పూర్తి చేయుటకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యులు, రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.